మొన్న విజయ్ దళపతి గారు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కదా. సో మరి ఆ బహిరంగ సభలో ఏమన్నారు, సింహం సింగిల్గా పోటీ చేసిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే మరి ఇప్పుడు సింగిల్గా పోటీ చేసింది విజయ్ గారు ఒక్కళ్ళైనా, లేదంటే అంతకుముందు ఎవరైనా సరే యాక్టర్లు వచ్చి సింగిల్ పోటీ చేసిన సందర్భం ఏదైనా ఉందా అంటే ఉంది. ఎందుకంటే మనకు అంతకుముందు విజయకాంత్ గారు ఇదే విధంగా సింగిల్గా పోటీ చేశారు. దాని తర్వాత కమల్ హాసన్ గారు కూడా ఇదే విధంగా పోటీ చేశారు. అయితే దాని తర్వాత వాళ్ళు చేసింది ఏంది, మరి కొన్ని సీట్లు వచ్చినప్పటికి కూడా విజయకాంత్ గారికి దాని తర్వాత తీసుకెళ్ళి విలీనం చేశారు. అయితే ఇప్పుడు మరి మనకి విజయ్ గారు వస్తున్నారు కాబట్టి, సో మరి విజయ్ గారు డైరెక్ట్గా మరి ప్రభుత్వాన్ని స్థాపించే ఛాన్స్ ఉందా అంటే సో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కనుక మరి ప్రభుత్వాన్ని స్థాపించాడంటే ఆటోమేటిక్గా మనకి జయలలిత గారి ప్లేస్ని రీప్లేస్ చేసినట్టే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మరి ఛాన్స్ అయితే 100% షూర్గా స్థాపిస్తారు అని అయితే చెప్పలేం. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి రేపు ఆయన విలీనం చేస్తాడా అంటే సో ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి అంత ముందు వచ్చిన యాక్టర్లు కూడా అదే విధంగా చేశారు. మన ఎక్కడ దాకా ఎందుకు మన ఆంధ్రాలో చూసాం కదా, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయనకి ఒక 18% సీట్లు వచ్చినా సరే ఆయన ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక పార్టీని మరి ముందుకు తీసుకెళ్తాం అనేది, దాని తర్వాత ఆ పార్టీని నిలబడతాం అనేది అంత ఈజీ అయిన మ్యాటర్ కాదు. సో అందుకని చెప్పేసి ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడు విజయ్ గారు గెలిస్తే కొన్ని సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. మరి ప్రభుత్వాన్ని స్థాపిస్తారా లేదా అనేది చెప్పలేం, కానీ ఖచ్చితంగా కొన్ని సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మరి వచ్చిన తర్వాత మరి ఏదో ఒక పార్టీకి అయితే ఖచ్చితంగా డిఎంకే పార్టీకి అయినా సరే వాళ్ళు సపోర్ట్ చేసి తీరాల్సిందే. సో మరి ఇదే విధంగా మరి ఆయన ఇప్పుడు ఒకవేళ సీట్లకు గెలిస్తే మరి ఆయన ఏదైతే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడో సింగిల్గా పోటీ చేస్తుంది, దాని తర్వాత సింగిల్గా వెళ్తామని చెప్పేసి, మరి ఈ కొన్ని సీట్లు వచ్చిన తర్వాత మరి అప్పుడు విలీనం చేస్తారా లేదంటే అప్పుడు కూడా సింగిల్గా ఉంటారా అనేది సో చూడాలి ఏం జరిగింది అనేది.